హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఎగ్తో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు కప్పుతో ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత 4-5 పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ ఇలా 80% వేయించుకున్న తర్వాత 2 సన్నగా తరిగిన టమాటాలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని వేయించుకునేటప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గడం కోసం మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకుంటే బాగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం స్పైసెస్ని వేసుకొని వేయించుకునేటప్పుడు 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేరేంతటి వరకు మూత పెట్టుకొని గ్రేవీని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మనకు పైకి తేరి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ఎగ్ని కొట్టుకొని వేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఎగ్కి గ్యాప్ ఇస్తూ కొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అవ్వడం కోసం ఒకసారి మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ అనేది ఒక సైడు బాగా ఉడికిపోయి ఉంటుంది. గరిటతో నెక్స్ట్ సైడు తిప్పుకొని వేసుకోవాలి. ఎగ్ని రెండో వైపు తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా విడిపోకుండా తిప్పుకోవాలి. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ బోజీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక లేట్ చేయకుండా వేడివేడి రైస్లోకి ఈ ఎగ్ బోజీ కర్రీని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.